వెల్కమ్ బ్యాక్. ఇంత పచ్చి మోసం ఇంత పబ్లిక్గా జరుగుతుంటే పోలీసులు పట్టుకోరా, పొలిటీషియన్లు అడ్డుకోరా, కోర్టులు ప్రశ్నించవా? ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అసలు వీళ్ళు చేసేది మోసం అని తెలిసినా ఇంతమంది వాళ్లను ఎలా గుడ్డిగా నమ్ముతున్నారో అన్న అనుమానం కూడా వస్తుంది. ఇలా ఇన్ని వేల మందిని నిలువునా ముంచేస్తున్నా ఒక్క బాధితుకు కూడా ఇప్పటి వరకు ఎందుకు న్యాయం జరగలేదు? మల్టీలెవెల్ మార్కెటింగ్ అంతా నమ్మించడం అన్న మాటపై మొదలవుతుంది. ఈ సంస్థల టార్గెట్ గ్రామాలు, పట్టణాలే. అక్కడ ఉండే సామాన్యులు, రోజు కూలీల దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేస్తారు. ఎక్కువ మంది దగ్గర కొంచెం కొంచెం కలెక్ట్ చేస్తారు. మాయ మాటలతో తమది మల్టీలెవెల్ మార్కెటింగ్ కాదని నమ్మిస్తారు. స్థానిక యువకుల్ని, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను ఏజెంట్లుగా పెట్టుకుంటారు. వారికి 10% నుంచి 20-30% వరకు కమిషన్ ఇస్తారు. కట్టాల్సింది కూడా రోజుకు 10-20 కాబట్టి, పైగా ఏజెంట్ కూడా తమకు తెలిసిన వారే కాబట్టి సామాన్యులు ఈ ఉచ్చులో ఈజీగా పడిపోతారు. ఈ ఫార్ములాలోనే అగ్రిగోల్డ్, స్పీక్ ఏషియా లాంటి సంస్థలు వేల కోట్లకు కుచ్చుటోపీలు పెట్టాయి. మన దగ్గరకు వచ్చింది మన బంధువు, మన ఫ్రెండు, మన నైబరు, మన కొలిగు కాబట్టి జనాలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ నమ్మి డబ్బులు కడతా ఉంటారు. అంతేగాని ఇక్కడ దాకా ఎప్పుడైనా కానీ నేను చాలా మంది విక్టిమ్స్ని కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కంపెనీ గురించి అయితే డబ్బులు కట్టరు. వాళ్ళ ఫ్రెండ్స్, కొలిగు వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వాళ్ళ కోసం డబ్బులు కడతారు. అయితే డబ్బులు కట్టేటప్పుడే వాళ్ళు ముందుగానే చెప్తారు, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు డబ్బులు ఇచ్చేసేస్తాం, అదే గవర్నమెంట్లో, ఎల్ఐసిలో వాటిలో అయితే నీకు ఇంత తక్కువ వస్తుంది, మా దాంట్లో కనుక నువ్వు డబ్బులు కనుక కట్టగలిగితే ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పడంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓకే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా, మనకు తెలిసినోడు అడిగాడు, అతనికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి డబ్బులు వస్తుంది కదా అని అంటారు. ఈ సంస్థల్లో ఒక్కొక్క దానికి ఒక్కో దారి. అయినా చేసే మోసం మాత్రం ఒక్కటే. గోల్డ్ క్వెస్ట్, అక్షయ గోల్డ్, శ్రీచక్ర గోల్డ్, స్విమ్స్, బొమ్మరిల్లు, స్పీక్ ఏషియా ఇలా ఎన్నో సంస్థలు ఈ రూట్లో సామాన్యుడి పొట్టకొట్టినవే. ఏపీలో ఇలాంటి సంస్థలు 100కు పైగానే ఉన్నట్లు అంచనా. సదరు సంస్థలన్నీ బోర్డులు తిప్పేసే వరకు ఎవరికీ తెలియదు. అయితే ఈ వ్యవహారాలన్నీ అందరికీ తెలిసే జరుగుతాయి. అగ్రిగోల్డ్ మూతపడుతుందని అందరికీ తెలుసు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంది. ఈ డబ్బును వీళ్లెవరూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టరు. ఇష్టానికి వాడుకుని చివరకు చేతులెత్తేస్తారు. అక్కడితో కథ ముగిసిపోదు. ఓ నెల రోజుల తర్వాత మరో కొత్త పేరు పెట్టుకుని మళ్లీ మార్కెట్లోకి వస్తారు. తాజాగా దివాళా తీసిన అగ్రిగోల్డ్ సంస్థకు మాతృక అయిన గోల్డెన్ ఫారెస్ట్ కూడా ఇలా వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థే. ఇలాంటి ఆర్థిక నేరం జరుగుతోందని అనుమానం రాగానే దాన్ని అడ్డుకునే వ్యవస్థ మన దగ్గర లేకపోవడంతో వీళ్ల ఆటలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు సెబీ తన వెబ్సైట్లో ఇలాంటి మోసకారు సంస్థల గురించి సమాచారం పెడుతున్నా అది సామాన్యులకు చేరడం లేదు. సెబీ ఆర్బీఐ కండిషన్లు లేవని కాదు, సెబీ ఆర్బీఐ కండిషన్లు ఉంటుంది. ప్రతిసారి పేపర్లో వాళ్ళు వేస్తుంటారు, ఈ ఫలాని కంపెనీ ఇలాగా మోసం చేస్తుంది, మీరు మోసపోకండి అని చెప్పి ప్రకటనలు వేస్తూనే ఉంటారు. కానీ ఆ ప్రకటనలు చదివేదానికి చదువు రావాలి కదండి. ఈ దినం పొద్దున మీరు న్యూస్ పేపర్లో చూడండి, 40% నిరక్షరాస్యత ఉందట. ఇంకా 40% అంటే 40% మందికి అక్షరజ్ఞానం లేదు. ఇన్నేసి మోసాలు కళ్ల ముందే జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నాయో అని అనుకుంటున్నారా? అసలు ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్లే కాదు, దాన్ని అడ్డుకోవాల్సిన వాళ్లు కూడా తోడు దొంగలే. ఏటా అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు కోర్టులలో లంచాలు వెళ్తాయి. అందుకే ఏ స్టేషన్లోనూ ఈ కంపెనీల మీద కేసులుండవు, కోర్టుల్లో వాదనలుండవు. ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి మోసాలు వేలల్లో జరిగాయి. బాధితులు 100 కోట్లు నష్టపోయారు. కానీ ఒక్క బాధితుడికి కూడా న్యాయం మాత్రం జరగలేదు. అసలు పోలీసుల దర్యాప్తు సవ్యంగా చేసే కేసులే తక్కువ. ఇక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా వీటి విషయంలో ఏమీ మాట్లాడవు. ఎందుకంటే అందరికీ వారి నుంచి ముడుపులు వెళ్తాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క సహారా విషయంలో మాత్రమే యాక్షన్ తీసుకుంది. అయినా సరే ఇప్పటికీ మదుపుదారులకు రూపాయి కూడా తిరిగి చేరలేదు. ప్రభుత్వాలని, పోలీసుల్ని, మిగిలిన వ్యవస్థలు మోసం చేస్తున్నాయంటే మనకు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది అవినీతి. మోసం చేసేదానికి కారణం ఏంటంటే ఎవరైనా పొరపాటున వచ్చి ఒక రిపోర్ట్ రాస్తాను అంటే ఆ రిపోర్ట్ ఎందుకు రాస్తావయ్యా, నీకు కావాల్సింది ఎంత అని అడగటం అనేది మనకు ఫిల్మ్ సబ్జెక్ట్. అది అవినీతి అన్నది. ఒక పొరపాటున ఒక చిన్న ఆఫీసరు, ఒక పెద్ద ఆఫీసరు చాలా చక్కగా పనిచేయాలి అని చెప్పి ఏమయ్యా నీవు పద్ధతిగా పనిచేయడం లేదు, నీ వ్యాపారం ఫలాని రూల్స్కి విరుద్ధంగా ఉంది, నేను రిపోర్ట్ ఇస్తాను అంటే ఎంత పెద్దవాడినైనా కూడా ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ చేసి పడిస్తున్నారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కాండల్. శ్రీనివాసరెడ్డి లాంటి గొప్ప ఆఫీసర్ని ఎందుకే మీరు వెనక్కి తీసుకురారు ఆయా పోలీస్ ఆఫీసర్ని అని హైకోర్టు అడిగితేనే లేదండి ఆయన ప్రమోషన్ ఇచ్చి పంపించేశామని ప్రభుత్వమే అనింది. ఆ విధంగా వీళ్ళు పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మోసం చేయగలుగుతున్నారంటాను. ఎందుకంటే ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చేయడం లేదు.
ఈ వైట్ కాలర్ నేరాలు పెరిగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యం, వ్యవస్థలో లోపాలే కాదు, ఇంకో పెద్ద కారణం కూడా ఉంది. అదే ప్రజల అత్యాశ. సామాన్యులు తెలిసి ఎక్కువ వడ్డీలకు ఆశపడి ఇలాంటి సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడానికి 100 రకాలుగా ఆలోచించే ప్రజలు అదే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెబితే ఊరు పేరు లేని సంస్థలో వేలకు వేలు పెట్టేస్తారు. వాళ్ళు అంత వడ్డీలు ఎలా ఇవ్వగలరని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అలా ఆలోచించగలిగి ఉంటే ఇప్పుడిలా మోసపోయేవారు కాదు. ఈ అమాయకత్వాన్ని దేశంలో 10,000కు పైగా సంస్థలు క్యాష్ చేసుకుంటున్నట్లు అంచనాలున్నాయి. ఒకవేళ వీటిల్లో దేని మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుందామన్నా కాగితాలు తప్ప ఆస్తులు దొరకవు. సదరు సంస్థలు కూడా అద్దె బిల్డింగుల్లోనే ఉంటాయి. యాజమాన్య హక్కులు కూడా బినామీల పేర్లపై ఉంటాయి. దీంతో వారి ఆస్తుల్ని తిరిగి బాధితులకు చెల్లించడానికి కుదరటం లేదు. వ్యవస్థల్లో లోపాలు, ప్రజల్లో అత్యాశలే వీళ్లకు పెట్టుబడి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.